ఈ మధ్య కొన్ని సంస్థలు పేర్లు పెట్టుకోవడానికి వాళ్ళు చేసే పనులకు అసలు సంబంధం లేదు. ఎక్కడో హైదరాబాదులో యాంటీ కరప్షన్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేశారంట. ఆ సంస్థకి నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇన్వైట్ చేసిన వ్యక్తిని పట్టి చూస్తే ఆ సంస్థ గొప్పతనం ఏంటి, ఆ సంస్థ క్రెడిబిలిటీ ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరిని పిలిచారో తెలుసా? మరి ఎవరైతే బెట్టింగ్ స్వాప్ని ప్రమోట్ చేస్తూ యువత జీవితాలను నాశనం చేసి యువత జీవితాలని దుర్భరమైన స్థాయిలోకి నెట్టివేయబడి ఆ సైబరాబాద్ స్టేషన్ పరిధిలో ఆమె మీద కేసు నమోదు చేస్తే దాదాపుగా కేసులు నమోదు చేసి విచారణకు రావాలని చెప్తే ఒక 4-5 టైమ్స్ వాళ్ళు వివరణ చేసిన తర్వాత ఎప్పుడో ఒకసారి సాఫీగా వెళ్ళిపోయి నేను బెట్టింగ్ స్వాప్ ప్రమోట్ చేయడం తప్పైపోయింది, ఇంతమంది జీవితాలు నాశనం అయిపోతాయని నాకు తెలియదే అనుకున్నాను అది అని చెప్పేసి 2 చిలక పలుకులు బలికి వెళ్ళిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలారెడ్డిని పిలిచారు. ఈ శ్యామలారెడ్డిని ఎవరు పిలిచారంటే యాంటీ కరప్షన్ బ్యూరో, అంటే అవినీతిని నిరోధించాలి అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అంట. ఎవరిని పిలిచింది? అవినీతికి అమ్మ మొగుడు లాంటి వాళ్ళు పిలిచింది. సరే, ఏమైనా అక్కడికి పిలిచిన తర్వాత ఏమో మైక్ తీసుకొని మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందంటే ఒక్కసారి చూడండి, చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమైంది. ఇలాంటి సంస్థలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉద్భవించి ఏదో పీకుదామనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా చేస్తుంటారనేది క్లియర్గా అర్థమైంది. సరే, అక్కడికి వెళ్ళి మామూలుగా మహిళల యొక్క గొప్పతనం గురించి మహిళల గురించి మాట్లాడుంటే అది వేరేగా ఉంటుంది, అవునా కదా? ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి మహిళలు మన జీవితాలలో ఎంత భాగ్యస్వాములై ఉన్నారు. తల్లిగా, అక్కగా, చెల్లిగా, లేకపోతే ఒక కూతురుగా, ఇలా అనేకమైనటువంటి స్థానాలలో. అంతేకాకుండా మహిళలు ఆర్థికంగా ఎలా ముందుకు వచ్చారు, ఎలా ముందుకు వెళ్తున్నారు అనేటువంటి అంశాల గురించి మాట్లాడటానికి అక్కడ మీటింగ్ పెట్టారు. కానీ మన అక్క అక్కడికి వెళ్ళి ఏం భజన చేస్తుందో ఒకసారి చూడండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. మహిళల కోసం నిరంతరం ఆలోచిస్తూ నిరంతరం తపన పడుతూ అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే 80,000 కోట్లు మహిళల కోసం కేటాయించి మహిళలకి ఇళ్ల పట్టాలిచ్చి మహిళలకి ఆసరా ఇచ్చి మహిళలకి అమ్మఒడి అంటూ ధైర్యాన్ని ఇచ్చి ఒక గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప నాయకుడిగా నిలబడి ప్రతి మహిళని ఒక అక్కగా, చెల్లిగా, అవ్వగా, ఇలా ముద్దుగా కుటుంబ సభ్యులుగా పిలుచుకుంటూ నేనున్నా మీకు అని ధైర్యాన్ని ఇచ్చి ప్రతి మహిళ బయటకు వచ్చి పనిచేయడానికి ఒక అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి సేఫ్టీ కోసం దిశ అనేటువంటి యాప్లను తీసుకొచ్చి చట్టాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఇలా పోరాడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిగా ఉండడానికి కూడా ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలందరి తరఫు నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే మళ్ళీ ఆయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడబోతున్నామని, మహిళలందరూ కూడా ఈసారి అన్న వైపు నిలబడి అన్నని మళ్ళీ గెలిపించుకుంటారని. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాడు అంటే ఎవరైతే ఏ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ వాళ్ళు, మరి ఎవరు ఆ మహానుభావుడు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నిసార్లు మాట్లాడుతుంటే మీరు అలా చప్పట్లు కొట్టారంటే నిజంగా చెప్పాల్సిన ఆలోచన. ఎందుకంటే కరప్షన్కి అమ్మ మొగుడు అయితే పోయి అక్కడ కరప్షన్కి ఆధార్ కార్డు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతుంది. అది అట్లా ఉంటుంది. ఆమె అంటుంది ఎక్కడికి పోయినా అసలు నాకు అర్థం కావట్లా, తెలంగాణలో వాళ్ళు ఓట్లు వేస్తారా? ఆంధ్రప్రదేశ్లో మహిళలు కదా ఓట్లు వేయాల్సింది. కాబట్టి తెలంగాణలో పోయి గ్యాస్ కొడుతుంది అక్క, సైకిల్ ట్యూబ్కి పంపు కొడుతుంది, కొట్టు గట్టి కొట్టు, ఎప్పుడోకప్పుడు పంపు పగిలిపోయింది. అంతటితోటి మన రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం పోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మహిళల్ని ఎలాంటి గౌరవం ఇస్తాడో. ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చెల్లెల కాడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఆమె చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చెల్లెల మీద, తన సోషల్ మీడియా మీద ఎటువంటి సైకోతత్వంగా ప్రవర్తించాడో ఆమె ఉదాహరణ చెప్పింది. నీకేదో పేమెంట్ ఇస్తున్నాడు కదా నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అనుకోవటం కాదు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ, గ్రౌండ్ లెవెల్ వాస్తవం తెలుసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటి ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే ఆమె చెప్పింది.
సో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లిని అడిగితే చెప్తారు. ఇలాంటి మైనస్లు ఉన్న మీరు ఏదో మీడియా ముందుకు వచ్చి మహిళలందరినీ మేము ఉద్ధరిస్తాడు, మహిళలందరిని ఆదరిస్తాడు, నువ్వేదో ఒక గంట మేకప్ వేసుకొని పర్ఫార్మెన్స్ చేస్తే నీకు పేమెంట్ ఇచ్చాడని మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారనుకోవటం పొరపాటమ్మా. అయినా నాకు అర్థం కాంది, యాంటీ కరప్షన్ మీద ఒక ఫౌండేషన్ పెట్టి, ఆ ఫౌండేషన్ అంటే అర్థం ఏంటి, అవినీతి పరులకు వ్యతిరేకం అని. అలాంటిది దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఇలాంటి ఆమెను వేదిక మీదకు పిలిపించి వీళ్ళు మాట్లాడుతుంటే మీరు చప్పట్లు కొడుతున్నప్పుడే అర్థం చేసుకోవాలి. ఇలాంటి సంస్థలన్నీ బోగస్ సంస్థలు. ఇలాంటి సంస్థలు ఒకవేళ నిజంగా వర్క్ చేసినా ఇలాంటి వాళ్ళని పిలవటం ద్వారా మీ క్రెడిబిలిటీని మీరంతటి మీరే పోగొట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఏమ కొట్టే డప్పు మామూలుగా ఉండదు. పేమెంట్ ఎంత ఇస్తే అంతకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏదో దిశ చట్టం గురించి మాట్లాడింది. ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టం అంటే ఒక కామెడీ పీస్లా తయారైంది అప్పట్లో. ఎందుకంటే ఆయన చట్టం పెట్టేటప్పుడు ఆర్కే రోజా గన్ను వచ్చేలోపు జగన్ వస్తాడంటే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు గన్ ఎక్కడా జగన్ ఎక్కడా అనేటువంటిది అతి పెద్ద సెంటిమెంట్. ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. ఏందో మహిళలకు అకౌంట్లో డబ్బులు వేసారంటుంది. మహిళలకి అకౌంట్లో డబ్బులు వేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకున్నాడు. కానీ వాళ్ళ మొగుళ్ళు ద్వారా కల్తీ మందు దాగిచ్చి జగన్మోహన్ రెడ్డి కూడేసినటువంటి డబ్బుల గురించి మాత్రం వీళ్ళు మాట్లాడరు. అవి మాట్లాడితే వీళ్ళకి పేమెంట్లు పడవు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకా అవసరం లేదు అనేది ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. కాబట్టి నువ్వేదో బలవంతంగా పుషింగ్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే సెట్ కాదని చెప్పి ఏదో తెలంగాణలో పోయి అక్కడ మీరేదో పిలిపించుకొని దాన్ని మళ్ళీ ట్విట్టర్లో పోస్ట్ చేయటం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు ఎందుకు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మహిళ కాదు కదా. ఇవన్నీ ఏదో చాలా ఉంటాయి ఇవన్నీ. కాబట్టి నేను చెప్పేందంటే, అక్క నువ్వు ఎంత డబ్బులు ఇస్తే అంత పర్ఫార్మెన్స్ చేయి. ఆ పర్ఫార్మెన్స్ అంతవరకే చేయి. స్థాయిని మించి పర్ఫార్మెన్స్ చేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతావు అక్క, అది గుర్తుపెట్టుకో.